ఏ ఆడపిల్లకి కూడా ఇలాంటి సిచ్యువేషన్ అయితే అస్సలు రాకూడదని దేవుడు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అసలు ఏమైందక్క అని మీరు అనుకోవచ్చు. నాకు 9th మంత్ అనమాట. బాబు కడుపులో ఉండేటప్పుడు 9th మంత్ వచ్చి 3 డేస్ అయ్యింది. అయితే నైటు పాలు మరగబెట్టుకొని నేను తాగాననమాట. మాది చిన్న బండి అండి, బ్యాచిలర్స్ రూమ్లో ఉంటుంది కదా ఆ బండి అనమాట. అయితే చిన్న బండి అయితే గ్యాస్ ఉందేమో అని చెప్పి నేను అనుకున్నాను. నైట్ పాలు మరగబెట్టుకొని తాగి పడుకుడిపోయాను అనమాట. మా ఆయన వచ్చి అన్ని ఉన్నాయి కదా ఇంట్లో, గ్యాస్ బీమా అవన్నీ ఉన్నాయి కదా, రేపు 2 పూటలు డ్యూటీ పడుతుంది, శనివారము ఇప్పుడే చెప్పు అనేసి అయితే అన్నాడు. అన్నీ ఉన్నాయి కానీ అన్నీ పర్లేదు, బియ్యం ఉన్నాయి, తర్వాత కూరగాయలు అన్నీ ఉన్నాయి, గ్యాస్ కూడా ఉందని నేను చెప్పేశాను అనమాట. చెప్పితేనేమో అక్కడ నాకు తెలియని విషయం, మా ఆయనకి తెలియని విషయం ఏంటంటే గ్యాస్ అయిపోయిందనమాట. గ్యాస్ అయిపోతే పొద్దున్నే నేను లేచాను. మా ఆయన నేను లేచేసరికి డ్యూటీకి అయితే వెళ్ళిపోతాడండి. 6:30 6 టైం అప్పుడు అయితే వెళ్ళిపోతాడు కొలాయిలన్నీ పట్టేసి. అయితే లేచాను, పాలు మరగబెట్టుకుని తాగుదామని చెప్పి గ్యాస్ వెలిగించేసరికి అయితే గ్యాస్ అయితే లేదు. ఏం చెయ్యాలో తెలియదు. అక్కడ ఎవ్వరూ మాకు తెలిసిన వాళ్ళు లేరు. మేము దిగిందే 2 నెలలు అవుతుంది అక్కడ. ఇంకా ఇలా గ్యాస్ వెలిగెత్తున్నాను, గ్యాస్ ఆన్ అవ్వట్లేదు. ఒకవేళ లైటర్ ఏమైనా పోయిందేమో అని అగ్గిపుల్లతో కూడా ముట్టించాను, అయినా సరే వెరగలేదు. ఓర్ నాయన ఇదేట్రా బాబు ఇలా జరిగింది, ఏం చెయ్యాలో తెలియట్లేదని నేను ఆలోచించుకొని ఇంట్లో 11 రూపాయలు ఉంది, ఒక్క రూపాయి కూడా ఎక్స్ట్రా లేదనమాట. అయితే ఆ 11 రూపాయలు షాపుకి తీసుకెళ్ళి అప్పుడు బటర్ మిల్క్ అయితే 6 రూపాయలు ఉండేదండి. ఆ బటర్ మిల్క్ తెచ్చుకొని తాగేసాను అనమాట. తాగేసి ట్యాబ్లెట్లు అయితే వేసాను. మా ఆయనకి ఫోన్ చేయొచ్చు కదా అని మీరు అనుకోవచ్చు, కానీ మా ఆయన దగ్గర అయితే ఫోన్ అయితే లేదు. కానీ నేనైతే మాత్రం టెన్షన్ పెట్టడం ఎందుకులా, ఇంట్లో డబ్బులు లేనప్పుడు ఇంకా నేను ఆ మనిషికి టెన్షన్ పెట్టినా అయ్యో ఆకలితో ఉందని అక్కడ బాధపడతాడని నేను ఫోన్ చేయలేదు. ఇంకంతే. నైటు మనము వార్చుకుంటాం కదండి గంజి, ఆ గంజిలో 2.5 లీటర్ల వాటర్ అయితే కలిపాను అనమాట. 2.5 లీటర్ల వాటర్ కలిపి సాల్ట్ వేసుకొని ఉదయం నుంచి రాత్రి 11 వరకు అయితే మాత్రం అదే గంజి నేను తాగాను. ప్రెగ్నెన్సీ టైంలో 9th మంత్, మళ్ళీ అది కూడా ఆ టైంలో ఎక్కువ ఆకలి ఉంటుంది, క్రేవింగ్స్ అయితే మామూలుగా అయితే ఉండవు. ఇంకా 11 అప్పుడు అయితే మాత్రం అదే గింజి తాగానమాట రాత్రి 11 వరకు కూడా. ఆ రోజు వరలక్ష్మి వ్రతం అనమాట. ఇటుపక్క ఆంటీ అటుపక్క ఆంటీ అయితే మాత్రం వచ్చారు. అమ్మ తిన్నావా, చేసావంటే తినేసాను ఆంటీ అనేసి అయితే నేను అబద్ధం చెప్పేశాను. ఎందుకు అనేసి మీరు అనుకోవచ్చు. ఈ రోజు అలా ఒక ముద్ద మనకు పెట్టేసిన రేపు పొద్దున ఏదో ఒకసారి గొడవ వచ్చినప్పుడు అయితే ఖచ్చితంగా అయితే దెబ్బెత్తరండి. ఆడవాళ్ళ దగ్గర అస్సలు మాట అనేది దాగదు. ఇంకా నా చిన్నప్పటి నుంచి నాకు అలవాటే, నా ఇంట్లో ఉంటే తింటాను, లేదంటే సైలెంట్గా ఉంటాను. ఇంకా ఇక్కడ జరిగింది ఏంటంటే ఉదయం 7 గంటలకు అలా స్టార్ట్ చేశాను గింజి తాగడం. రాత్రి 11:30 వరకు అదే గింజి తాగి ట్యాబ్లెట్లు వేయడము, ఇంకొక మూలకి వెళ్ళిపోయి పడుకుడిపోయాను అనమాట. అస్సలు ఇంత రవ్వ కూడా ఓపిక లేదు. లేచి కనీసం మళ్ళీ ఆ గింజి తాగే ఓపిక కూడా నాకు దొరకలేదు. అలాంటి పెయిన్ అంత బాధ అనిపించింది ఆ రోజు. ఈ రోజు కూడా గుర్తు తెచ్చుకుంటే నాకు ఎంత బాధ అనిపిస్తుంది అది నాకే తెలుసు. నా కొడుకు కడుపులో ఉన్నాడు అప్పుడు. 9వ నెల అనమాట. 9వ నెల వచ్చి 3 రోజులు అయ్యింది. అప్పుడు మా ఆయన వచ్చాడనమాట. మా ఆయన వచ్చి 11:30 ఆ టైం అప్పుడు వచ్చి తిన్నావా అని అంతే, ఇంకంతే ఫుల్గా ఏడ్చేశాడనమాట. కళ్ళంటే అయితే బిందులు వాటర్ అయితే అలా ఏడ్చాను. ఇంకా మా ఆయన ఏమన్నాడు అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ పూట వీడియో